శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2025 సంవత్సరం వచ్చేసింది. ప్రతి మనిషికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రావినూతల భక్తి నుంచి. అయితే ప్రతి వారికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు సహజంగానే ఉద్భవిస్తూ ఉంటాయి. సంవత్సరం మారంగానే సంవత్సరం మారిపోయింది. ఈ పాత సంవత్సరంలో వెళ్ళిపోయినటువంటి 24లో కొన్ని పనులు మనం మిస్ అయిపోయాము. ఎంత కృషి చేసినా కూడా అవ్వలేదు. అలాంటివన్నీ కూడా 2025లో అవుతాయా? వివాహం అవుతుందా? కారు కొనుక్కోగలుగుతామా? ఖరీదైన సెల్ ఫోన్ కొనుక్కోగలుగుతామా? గృహము కట్టుకోగలుగుతామా? సంతానం కలుగుతారా? ఆరోగ్యం బాగుంటుందా? విదేశీయానం చేద్దామా? ఉన్నత విద్యలు చదువుకోగలుగుతామా? మంచి ఉద్యోగం వస్తుందా? ఇక ఈ కోరికల చిట్టాకి అంతు లేదు. అలాగ వెళ్ళిపోతూనే ఉంటాయి కోరికలు. ఇందులో ఏవి జరుగుతాయి అనేది క్వశ్చన్ మార్క్ కదా. అందుకని రకరకాలైన కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి. మనకి ఎకనామిక్స్లో చెప్తూ ఉంటారు, మానవుని కోరికలు అనంతాలు, ఒకటి తీరగానే మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతూ ఉంటుంది అని. అలాగే కొత్త సంవత్సరం రావడం ఆలస్యం ప్రతి మనిషిలోనూ కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు. ఈ సంవత్సరం మనకి ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, అది అవుతుందా అవదా తెలియదు. కాబట్టి ఆ అవుతుందా 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 అనేటటువంటి క్వశ్చన్ మార్కుతో అనంతమైన కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేస్తూ ఒక ఆలోచన వస్తుంది, అసలు మన జాతకం ఎలా ఉందో చూసుకుందామా, అసలు ఈ సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుందామా. అప్పుడు మనకి ఏ పనులు అవుతాయి ఏ పనులు అవ్వవు అనేది తెలియదు కదా. తెలిసిపోతుంది కదా, ఈ పనులు అవుతాయి అని తెలిసిపోతుంది, ఈ పనులు అవ్వవు అని తెలిసిపోతుంది అని చెప్పి ఎవరికి వారికి ఒక ఆలోచనలకి బ్రేక్ కలిగించేటటువంటి అంశమే జ్యోతిష్యం. ఇది అవుతుందా అవదా అనేటటువంటి ఆలోచనలు, అలాగ ఆలోచనల పరంపర వెళ్ళిపోయే కన్నా జ్యోతిష్య ప్రకారంగా ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాము అని చెప్పి అనుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి ప్రతి వారు కూడా ఈ జ్యోతిషం వైపుకి తొంగి చూస్తారు. అలా 2025లో ఏ గ్రహాల యొక్క స్థితులు మారి ఏ రాసుల్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది చాలా సుస్పష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మేము ఏ పరిహారాలు చేసుకుంటే మాకు అనుకున్న పనులు అవుతాయి, వివాహం అవుతుందా, ఏ పరిహారం చేసుకోవాలి, కారు కొనుక్కోగలుగుతామా, ఏ పరిహారం చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ తెర మీదకి వస్తాయి. వీటన్నిటికీ జవాబులు చెప్పుకుంటూ మనము ఏ రాశి వారికి గ్రహస్థితులు, మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ముందుగా గ్రహస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, తరువాత ఎలా మారుతున్నాయి, అంటే ఏ డేట్లో ఏ గ్రహస్థితి మారుతోంది అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి వృషభ రాశిలో ఉంటూ మే 15న మిథున రాశికి వెళ్తున్నారు. అలాగే శని గారి యొక్క స్థితి మార్చి 30 వరకు కుంభరాశిలో ఉంటూ మార్చి 30 నుంచి మీనరాశిలోకి వెళ్తున్నారు. ఇక రాహువు యొక్క స్థితి, వారు అపసవ్య దిశలో నడుస్తారు కాబట్టి రాశి వెనక్కి వస్తున్నారు. మే 20 నుంచి రాహువు గారి యొక్క సంచారము కుంభరాశిలో జరుగుతూ కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో జరుగుతూ ఉంటుంది. ఇద్దరు అపసవ్యంగా వెళ్తారు కాబట్టి వీరు కుంభరాశిలోకి వస్తారు, కేతువు సింహరాశిలోకి వెళ్తారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా ఇక రాశుల ప్రభావం ఎలా ఉంది, ఏ రాశికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. మేషరాశి. మేషరాశి వారికి 2025 సంవత్సరంలో అధికమైనటువంటి శుభాలు, ఒక 2 నెలల కాలం దేదీప్యమానంగా ఉంటుంది. ఆ తదుపరి ఆదాయం కాస్త తగ్గేటటువంటి పరిస్థితి. మరి వీరి ఆదాయం కూడా ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే ఆదాయం 2 భాగాలు ఉంది. అర్థమైపోతుంది, గురువుగారు తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ ఉన్న 2 నెలల కాలంలోనే 2 భాగాల ఆదాయం పెరుగుతోంది. మరి వ్యయం ఎలా ఉంది అంటే 14 పాళ్ళు ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు రాహు యొక్క సంచారం ఉంది. ఈ 2 నెలల తదుపరి శని గారి యొక్క సంచారం ప్రారంభమవుతోంది. అంటే ఇంచుమించుగా 3 నెలల కాలం అన్నమాట. సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి 3 నెలల కాలం మాత్రమే రాహు గారు వ్యయస్థానంలో ఉంటూ ఉండగా, ఇక ఆ వెనక నుంచి వచ్చినటువంటి శని గారు సంవత్సరం పొడుగుతూ ఉంటారు కదా, 14 భాగాల వ్యయానికి వచ్చారు. అలాగే రాజపూజ్యం కూడా 5 భాగాలు ఉంటుంది, అవమానం వచ్చేసి 7 భాగాలు ఉంటుంది. మరి ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉంది. అలాగే రాహు గారి యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చింది.
మేషరాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి కాగా, మరి ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ అవమానాలు, అపనిందలు, శారీరక కష్టము ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇక కేతువు యొక్క స్థితి పంచమ స్థానంలోకి వచ్చింది. మరి ఆధ్యాత్మిక రీత్యా కేతువు చాలా చాలా మంచివారు. ఇప్పుడు షష్టంలో ఉన్నారు. షష్టంలో ఉన్నప్పుడు ఆయన చాలా ఆదాయాన్ని ఇస్తారు. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది షష్ఠ స్థానంలో. మరి పంచమంలోకి వచ్చేటప్పుడు కేతువు కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికమైన చింతన బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ రకమైనటువంటి స్థితితో, ఈ రకమైనటువంటి పోరాటంతో మేషరాశి వారికి ఈ సంవత్సర కాలం అంతా కూడా రాహు బలం బాగుంటోంది మారిన దగ్గర నుంచి. అయితే రాహు యొక్క సంచారం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి లాభాలు గడిస్తూ ఉంటారు. అయితే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉండడం కానీ, అలాగే ఖర్చులకి సంబంధించిన అంశాలు కాస్త ఎక్కువగా ఉండడం కానీ, అలాగే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడం కానీ, ఏలినాటి శని ప్రారంభం అవుతున్న దృష్ట్యా కొంచెం శనిగారి యొక్క పరీక్షల కాలం పితృవర్గానికి సంబంధించి కానీ, ఏదైనా పిత్రార్జితాలు రావడానికి సంబంధించి కానీ, అలాగే ఉద్యోగ రీత్యా కానీ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా మీకు ఎవరు కూడా సహాయ సహకారాలు అందించే విధంగా ఉండబోరు. ఇలాంటి అంశాలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. అలాగే దూరాభార ప్రయాణాలు ఉంటాయి, స్థాన చలనాలు ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అంటే మానసికమైన ఆలోచనల విషయంలో చక్కటి అనుకూల కలిగించేది రాహు ఒక గ్రహమే కాబట్టి రాహు అనుకూలంగా ఉంది అని చెప్పి మీరు భావించాలి. మిగతా 3 గ్రహాల విషయంలో కూడా అంటే శని గారు కానీ, గురువు గారు కానీ, కేతువు కానీ ఈ 3 గ్రహాల పొజిషన్స్ కూడా అంత బాగా లేని కారణం చేత కొంచెం ఈ గ్రహస్థితికి అనుకూలంగా మీరు కేతుగ్రహ స్తోత్రాలు, గురుగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఖర్చుల్ని అదుపు చేసుకోవడానికే ప్రయత్నం చేయండి ఎక్కువగా. అలాగే వీలైనంత వరకు మౌనంగా ఉండండి, కృషి చేయండి, 10 మందితోనూ కలుపుగోలుగా ఉండే విధంగా ప్రవర్తించండి. మీకు అన్ని విధాలా ఈ సంవత్సరం అనుకూలమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, పెద్దల పట్ల వినయ విధేయతలతో కూడినటువంటి ప్రవర్తన వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మేషరాశి వారికి మొన్నటి వరకు కూడా శనిగారి యొక్క ప్రభావం కానీ, గురువుగారి యొక్క ప్రభావం కానీ, కేతువు యొక్క ప్రభావం కానీ చాలా చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పి నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మీకు ఈ 2025వ సంవత్సరం పరీక్షలు పెట్టేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఈ 3 గ్రహాలు కూడా మీకు పరీక్షలే సూచిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ పరీక్షలలో నెగ్గడానికి వీలైనంత వరకు మౌనాన్ని పాటించండి, కృషి చేయండి అని చెప్పి తెలియజేస్తూ, ఇక విద్యార్థుల విషయంలో అయితే ఇంకా కొంచెం కృషిని పెంచవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉన్నత విద్యార్థులు కూడా అలాగే ఉండాలి. పితృవర్గ రీత్యా అయితే పూర్తిగా మీరు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఏదైనా సహాయ సహకారాలు లభించాలన్నా, పబ్లిక్ రిలేషన్స్ కావాలన్నా, రాజకీయ నాయకులకైనా ఏ విషయంలో అయినా సరే ఓర్పుతో ఉండవలసిన కాలమే కనిపిస్తోంది. మీ కృషిని ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా కృషిని పెంచుకుంటూ వెళ్ళవలసిందిగానే సూచన చేస్తూ ఉన్నాను. శుభం.